మన సాహిత్య తేజానికి స్వాగతం. ఈరోజు మనం ఒక సామెతను గురించి మాట్లాడుకుందాం. వర్ధమాను కోటకు ఎద్దు నమ్మొద్దు, అడ్డగూడూరికి పిల్లనివ్వద్దు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి సామెత. ఈ సామెతలో ఒక రైతు ఆవేదన, ఒక కన్నతండ్రి ఆవేదన మనకు తెలుస్తుంది. ఎందుకు వర్ధమాను కోటకు ఎద్దు నమ్మొద్దు? వర్ధమాను కోటల్లో ఉండేటువంటి రేగడి భూమి చాలా దిగబాటుతో ఉండేటువంటి, అక్కడికి అమ్మినటువంటి ఎద్దు ఆ పొలాన్ని దున్నుతున్నప్పుడు పడేటువంటి కష్టం వర్ణాతీతం. ఆ ఎద్దు దున్నుతున్నప్పుడు ఒకవేళ రైతు కనిపించినట్లయితే ఎద్దు అతన్ని చూసి అంబా అని అరుస్తుందట. రెండవది, అడ్డగూడూరికి పిల్లనివ్వద్దు. అడ్డగూడూరులో ఉన్నటువంటి అబ్బాయిలకు పిల్లనివ్వద్దు అనే అర్థం స్ఫురిస్తుంది. కానీ అడ్డగూడూరులో ఉన్నటువంటి చేదబావుల్లో నీరు చాలా లోతుగా ఉంటుంది. ఆ నీరును తోడడంలో అమ్మాయిలు పడేటువంటి కష్టం చెప్పలేనిది. తన బిడ్డను తీసుకురావడానికి తండ్రి వెళ్ళినప్పుడు అతనికి భోజనం పెట్టి వెళ్ళిన బిడ్డ అతని భోజనం తిన్న తర్వాత బిందెతో తిరిగి వస్తుంది. కారణం అడగగా ఆమె ఈ లోతైన నీళ్లను చేదడంలో ఆమె పడే కష్టం కనిపిస్తుంది. ఈ విధంగా ఈ సామెతలో బిడ్డ యొక్క జీవన విధానం, ఒక గొడ్డు యొక్క జీవన విధానం ఈ సామెతలో మనకు కనిపిస్తుంది. ఇది ఆనాటి పరిస్థితులు. ఎద్దులు దున్నే విధానంలో ట్రాక్టర్లు వచ్చాయి. చేదబౌల స్థానంలో బోర్లు, నీటి పంపులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితులు సర్దుకున్నాయి. కానీ ఆనాటి పరిస్థితిని ఈ సామెత మనకు తెలియపరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాహిత్య తేజానికి స్వాగతం.